ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, చాలా సమయం గడిచిపోయింది, ఇక కొద్దిగానే మిగిలి ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ చీచీ శరీరాన్ని, ప్రపంచాన్ని మర్చిపోవాలని సదా గుర్తుంచుకోండి. ఈరోజు ప్రశ్న: ఏ నశ నిరంతరం ఉంటే స్థితి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది? జవాబు: నిరంతరం ఈ నశ ఉండాలి. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటం. మనం ఫరిస్తాలై మన ప్రియతముని జతలో ఇంటికి వెళ్తాము. మిగిలినంతా సమాప్తమవుతుంది. ఇప్పుడు మనం ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటాము. ఈ జ్ఞానం రోజంతా బుద్ధిలో మెదులుతూ ఉంటే అపారమైన సంతోషం ఉంటుంది. స్థితి ఫస్ట్ క్లాస్గా తయారవుతుంది. పాట: ఈరోజు ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఈ మాట ఎవరన్నారు? పిల్లలు. అతీంద్రియ సుఖమయ జీవితంలో ఉంటూ అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారని చెప్తారు. ఎందుకు వచ్చారు? ఈ పతిత ప్రపంచాన్ని పరివర్తన చేసి పావన ప్రపంచంగా తయారు చేసేందుకు. పావన ప్రపంచం ఎంత చిన్నదిగా ఉంటుందో, పతిత ప్రపంచం ఎంత పెద్దదిగా ఉందో పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. ఇక్కడ ఎన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు? దీనిని పతిత భ్రష్టాచార ప్రపంచమని అంటారు. మన కొత్త ప్రపంచం ఎంత చిన్నదిగా ఉంటుందో, మనం ఎలా రాజ్యం చేస్తామో, మన భారతదేశం లాంటి దేశం ఇంకేది ఉండశాలదని మధురాతి మధురమైన పిల్లల బుద్ధిలోకి రావాలి. భారతదేశం స్వర్గంగా ఉండేదని, అలాంటి దేశం వేరేది ఉండేందుకు వీలు లేదని ఎవరికీ తెలియదు. ఈ భారతదేశం ఇప్పుడు దేనికి పనికిరాదని మీకు అర్థమైంది. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మా భారతదేశము సర్వోన్నతమైనదని, అన్నిటికన్నా ప్రాచీనమైనదని ఎవరికీ గుర్తురాదు. పిల్లలైన మీ బుద్ధిలోకి కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా వస్తుంది. ఇంత ఖుషి, ఇంత గౌరవం ఉంటుందా? అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు, కల్పకల్పం వస్తారు. మాయారావణుడు ఏ రాజ్య భాగ్యాన్ని మన నుండి లాక్కున్నాడో దానిని తండ్రి వచ్చి మళ్ళీ ఆత్మలైన మనకు ఇస్తారు. అలాగని రావణుడు యుద్ధం చేసి లాక్కోలేదు. రావణ రాజ్యంలో మన మతము భ్రష్టాచారం అయిపోతుంది. శ్రేష్టాచారుల నుండి మనం భ్రష్టాచారులుగా అవుతాము. ప్రపంచం ఎంత పెరిగిపోయిందో చూడండి. మన భారతదేశం ఎంత చిన్నదిగా ఉండేది. స్వర్గంలో ఎంత సుఖంగా ఉంటారు. వజ్ర వైడూర్యాల భవనాలుంటాయి. అక్కడ రావణుడు ఉండడు. పిల్లలైన మీ బుద్ధిలో సంతోషం ఉండాలి, అతీంద్రియ సుఖం ఉండాలి. ఆత్మాభిమానులుగా అవ్వండి. దేహభావం సమాప్తి చేసుకునేందుకు 108 అతుకులు గల దుస్తులను ధరించండి అని బాబా అన్నారు. ఈ బాబాకు గొప్ప గొప్ప వ్యక్తులతో, వజ్ర వ్యాపారులతో సంబంధాలు ఉండేవి. ఆ నశ ఎలా దిగాలి? ఆత్మాభిమానులుగా అవ్వవలసి వచ్చింది. నేను ఆత్మను, ఇది పాత శరీరం. దీనిని వదిలి ఫస్ట్ క్లాస్ అయిన కొత్త శరీరం తీసుకోవాలి. సర్పం ఒక పొరను వదిలి మరొక పొరను తీసుకుంటుంది. ఈ పాత శరీరాన్ని వదిలి మరొక కొత్త శరీరాన్ని తీసుకుంటామని మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. ఈ పూర్తి జ్ఞానం మీ బుద్ధిలో సదా మెదులుతూ ఉండాలి. ఇది చీచీ ప్రపంచం. దీనిని చూస్తున్న బుద్ధి ద్వారా మర్చిపోవాలి. మనము యాత్రకు వెళ్తున్నాము. మన బుద్ధి యోగం ఇంటి వైపుకు వెళ్తూ ఉంది. దీనిని అభ్యాసం చేయవలసి ఉంటుంది కదా. ఈ శరీరం పాతదే, ప్రపంచము పాతదే. ఇప్పుడు మీ దేహము, దేహ సర్వ సంబంధాలను వదిలి ఇంటికి వెళ్ళాలని సాక్షాత్కారంలో కూడా చూశారు. ఇప్పుడు మేము ఇంటికి తిరిగి వెళ్తున్నాము అనే ఆంతరిక ఖుషి ఉంటుంది. బుద్ధి యోగాన్ని అక్కడ జోడించాలి. ఒకరికొకరు మన్మనా భవ అను మంత్రాన్ని వినిపించాలి. ఇది చాలా జబర్దస్త్, అంటే శక్తిశాలి మంత్రం. భలే, గీతను చాలామంది చదువుతారు, కానీ అర్థం తెలియదు. ఎలా
ఇతర శాస్త్రాలను చదువుతారో అలా గీతను కూడా చదువుతారు. మేము భవిష్యత్తు కొరకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని ఎవరి బుద్ధిలోకి రాదు. చాలా సమయం గడిచిపోయింది. ఇప్పుడు సమయం కొద్దిగానే మిగిలి ఉంది. ఇలా స్వయానికి వినోదాన్ని కలిగించుకుంటూ సంతోషంగా ఉండాలి. ఇదంతా సమాప్తం అవనున్నది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటము. మనము ఫరిస్తాలై మన ప్రియతముని వెంట ఇంటికి వెళ్తాము. ఇక్కడ ఆత్మల తండ్రి కూర్చుని ఈ శిక్షలను ఇస్తున్నారు. చూసేందుకు సాధారణంగా ఉన్న వీరు సర్వోన్నతులు. అనంతమైన వారసత్వం నిచ్చేందుకు తండ్రి వచ్చారు. కల్పకల్పం వస్తారు. ఇది చీచీ ప్రపంచం. ఇలా స్వయంతో మాట్లాడుకోవలసి ఉంటుంది. దీనినే విచార సాగర మంథనము అని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవి జన్మ జన్మాంతరాల నుండి చదివారు. భారతవాసులు ఎన్ని జపతపాదులు మొదలైనవి చేశారో అన్నీ వేరెవ్వరూ చేయలేదని ఇప్పుడు తెలిసింది. ఎవరు మొట్టమొదట వచ్చారో వారే భక్తి చేశారు. వారే జ్ఞాన యోగాలలో కూడా వేగంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే వారు మళ్ళీ మొదటి నంబర్లో రావాలి. కొంతమంది చాలా మంచి పురుషార్థం చేయటం మీరు చూస్తారు. ఏ పిల్లలు ఈ ఆత్మిక సర్వీస్లో తత్పరులై ఉంటారో వారికి చాలా బాగుంటుంది. వారు నిజంగా బట్టీలో కూర్చుని ఉన్నారు. ఆ సంబంధం తెగిపోనిది. ఎవరు గృహస్థ వ్యవహారంలో ఉంటారో, దీన్ని వింటూ వినిపిస్తూ ఉంటారో వారు పాతవారి కన్నా చురుకుగా ముందుకు వెళ్తున్నారు. కొత్తగా వచ్చేవారు చాలా వేగంగా ముందుకు వెళ్ళటం చూస్తారు. మీరు లిస్టు తీస్తే తెలిసిపోతుంది. ప్రారంభంలో మీ మాలను తయారు చేసేవారు, తర్వాత చాలామంది మంచి మంచి పిల్లలు 3-4 నెంబర్లో ఉన్నవారు కూడా వెళ్ళిపోవటం చూశారు. ఒక్కసారిగా వెళ్ళి ప్రెషర్లో పడిపోయారు. ఇప్పుడు ఇది మీ విద్యార్థి జీవితం. గృహస్థ వ్యవహారంలో ఉంటూ దాని చెత్తలో ఈ కోర్సును చదువుతున్నారు. చాలామంది పిల్లలు డబల్ కోర్స్ కూడా తీసుకుంటారు. వారికి లిఫ్ట్ దొరుకుతుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ దీనిని చదవటం మీ కోర్స్. ఇందులోనూ కన్యలు చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళాలి. కన్యల కారణంగానే కన్నయ్య లేక గోపాలుడు అను పేర్లు కూడా మహిమ చేయబడ్డాయి. నిషానికి గోపులు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రవృత్తి మార్గం కదా. మీరు సత్యుగంలో దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు ప్రవృత్తి మార్గంలో రాజ్యపాలన చేసేవారు. మేము ఎలా తయారవుతున్నాము అనున్నది మీ బుద్ధిలో సదా మెదులుతూ ఉండాలి. దేవతలు ఎంత ఫస్ట్ క్లాస్ అయిన వారు. వారి ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు అని వారి మహిమను గానం చేస్తారు. మేము పాపులము, కపటులము, నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవు అని అంటారు. ఇప్పుడు ఇందులో భగవంతుడు దయ చూపటం కానీ లేక కృప చూపటం కానీ ఉండదు. వాస్తవానికి దయా కృప మీపై మీరే చూపించుకోవాలి. మీరే దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు ఎలా అయ్యారో స్వయాన్ని చూసుకోండి. మళ్ళీ పురుషార్థం చేసి దేవతలుగా అవ్వండి. శ్యామం నుండి సుందరంగా తయారయ్యేందుకు పురుషార్థం చేయవలసి ఉంటుంది. చనిపోయే వారము ఫలానా వారి కృప వలన, వారి ఆశీర్వాదాల వలన బ్రతికిపోయామని భక్తి మార్గంలో అంటారు. మహాత్ములు మొదలైన వారి చేయి పట్టుకుని మీ ఆశీర్వాదం కావాలని అడుగుతారు. ఇక్కడ ఉండేది చదువు. కృప మొదలైన మాటలేవీ ఉండవు. మన్మనా భవకు అర్థముంది కదా. అనేక మంది మంత్రాలను ఇస్తారు. అనేక ప్రకారాలైన హఠయోగాలు నేర్పిస్తారు. ప్రతి ఒక్కరి శిక్షణలు వేరువేరుగా ఉంటాయి. హఠయోగ శాంపిల్స్ చూడాలనుకుంటే జైపూర్లోని మ్యూజియంకు వెళ్ళి చూడండి. ఇక్కడ మీరు ఎంత విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు. బాబా మాకు మళ్ళీ రాజ్యాన్ని ఇస్తున్నారని మీ బుద్ధిలో ఉంది. అక్కడే అద్వైత దేవీ దేవతా ధర్మం ఉండేది. వేరే ధర్మం ఉండేది కాదు. 2 చేతులతోనే చప్పట్లు మ్రోగుతాయి. ఒకే ధర్మం ఉంటే కొట్లాటలు, మారణ హోమాలు జరగవు. ఇది కల్యుగము. కల్యుగం పూర్తయితే భక్తి కూడా పూర్తవుతుంది. ఇప్పుడు మనుషులు ఎంతగానో వృద్ధి చెందుతూ ఉంటారు. భారత్ భూమి పెరగటం లేదు. భూమి అలాగే ఉంటుంది.
కానీ మనుషుల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. ప్రపంచమేమో ఇదే ఉంటుంది. ప్రపంచమేమీ చిన్నగా అయిపోతూ మనం యోగ బలం ద్వారా తండ్రి శ్రీమతానుసారం మా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. తండ్రి చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి. ఆత్మలోనే కదా మలినాలు చేరాయి. కేవలం సతో రజో తమో అని అంటారు, కానీ ఆత్మలోనే మలినాలు చేరుతాయని వారు చెప్పరు. మొదట స్వర్ణిమ యుగంగా ఉండేది, శుద్ధమైన బంగారంగా ఉండేది. తర్వాత వెండి చేరింది, దానిని వెండి యుగమని అంటారు. అప్పుడు చంద్రవంశం ఉంటుంది, గోల్డెన్, సిల్వర్, కాపర్, ఐరన్. ఈ ఆంగ్ల శబ్దాలు ఎంత బాగున్నాయి. బాబా చెప్తారు, ఆత్మలోనే మలినాలు చేరాయి. ఇప్పుడు అవి ఎలా తొలుగుతాయి? సతో నుండి తమోగా అయిపోయింది, మళ్ళీ తమో నుండి సతోగా ఎలా అవ్వాలి? గంగలో స్నానం చేయటం ద్వారా సతో ప్రధానంగా అవుతారని భావిస్తారు, కానీ ఇది సాధ్యం కాదు. గంగా స్నానాలు మొదలైనవి రోజు చేస్తూనే ఉంటారు. కొందరు నిష్ఠాపరులుగా చాదస్తులుగా ఉంటారు, కొందరు కొలనులో కూడా స్నానం చేస్తారు. మీకు బాబా చెప్తున్నారు, బాబాను స్మృతి చేసే నియమాన్ని పెట్టుకోండి. స్మృతి అనే స్నానం లేక స్మృతి యాత్ర చేయండి. జ్ఞాన స్నానాన్ని కూడా చేయిస్తారు, యోగ యాత్రను కూడా నేర్పిస్తారు. బాబా జ్ఞానాన్ని ఇస్తారు. వీరిలో యోగ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానం కూడా ఉంది. వారు శాస్త్రాల జ్ఞానాన్ని ఎంతోమంది ఇస్తూ ఉంటారు. యోగం గురించి వారికి తెలియదు. హఠయోగం అని అనుకున్నారు. యోగాశ్రమాలు అనేకమున్నాయి. మన్మనా భవ మంత్రాన్ని ఇస్తారు, కానీ ఒక్క బాబా వద్ద తప్ప వేరే మనుషుల వద్ద ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అయింది. మళ్ళీ కొత్త ప్రపంచం వస్తుంది. వృక్షం వృద్ధి ఎలా జరుగుతుందో మీ బుద్ధిలో ఉంది. ఈ రాజ్యస్థాపన జరుగుతూ ఉంది. అందరూ కలిసి ఒకేసారి వెళ్ళరు. బ్రాహ్మణుల వృక్షం చాలా పెద్దదవుతుంది. మెల్లమెల్లగా వస్తారు, ప్రజలు తయారవుతూ ఉంటారు. కొద్దిగా విన్నవారు కూడా ప్రజల్లోకి వచ్చేస్తారు. సేవా కేంద్రాలు చాలా పెరుగుతాయి. అనేక ప్రదర్శనలు అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఎలాగైతే మందిరాలు, సత్రాలు ఊరూరు ఉంటాయో అలా మీ ప్రదర్శనలు కూడా పల్లె పల్లెల్లో జరుగుతాయి. ఇంటింట్లో ప్రదర్శని పెట్టవలసి ఉంటుంది. వృద్ధి చెందుతూ పోతాయి. కనుక చివర్లో ఈ చిత్రాలను కూడా ముద్రించవలసి ఉంటుంది. అందరికీ బాబా సందేశం అందాలి. పిల్లలైన మీరు చాలా గొప్ప సర్వీస్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్టర్ ప్రదర్శనీల ఫ్యాషన్ వెలువడింది కనుక వీటిని పల్లె పల్లెల్లో చూపవలసి ఉంటుంది. వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు, స్వీకరిస్తారు. శివ జయంతి మహిమ చేయబడింది కదా, కానీ శివుడు ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. శివపురాణం మొదలైన వాటిలో ఈ విషయాలే లేవు. ఈ విషయాలు మీరు వింటున్నారు. వినే సమయంలో బాగుందనిపిస్తుంది, తర్వాత మర్చిపోతారు. పాయింట్లు బాగా ధారణ జరిగితే సర్వీస్ కూడా బాగా చేయగలరు, కానీ అన్ని పాయింట్లు ఎవరికి ధారణ కావు. ఉపన్యసించి వచ్చిన తర్వాత ఈ పాయింట్లు కూడా చెప్పి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. దేహాభిమానం లేనివారు వెంటనే ఇలా చెప్తారు, ఉపన్యసించి వచ్చిన తర్వాత మేము అన్ని పాయింట్లు సరిగ్గా తెలియచేశామా అని ఆలోచిస్తారు. ఇంకా ఈ పాయింట్లు మర్చిపోయామని అనుకుంటారు. పాయింట్లు ఏవీ మీ జతలో రావు. ఇది కేవలం ఇప్పటి కొరకే, తర్వాత ఇవి సమాప్తం అయిపోతాయి. ఈ కళ్ళతో ఇప్పుడు ఏమేమి చూస్తున్నారో అవి సత్యుగంలో ఉండవు. మీకు జ్ఞానం 3వ నేత్రం ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడు మీరు త్రినేత్రులుగా అవుతారు. బాబా వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. దాన్ని ఆత్మలైన మీరు ధారణ చేస్తున్నారు. ఆత్మకు 3వ నేత్రం లభిస్తుంది. నేను ఆత్మను, ఈ శరీరం ద్వారా పనులు చేయిస్తున్నాను అన్న జ్ఞానం ఎవరిలోనూ లేదు. బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని బుద్ధిలో ఉంచుకోవటంలోనే కష్టం ఉంది. పిల్లలు కష్టపడవలసి ఉంటుంది. మా రాజ్యం వచ్చేస్తుందని సంతోషం కూడా ఉండాలి. మన రాజ్యంలో ఏమేమి ఉంటాయో మీకు తెలుసు. మేము
ఈ చదువు ద్వారా రాజ్యాన్ని పొందుకుంటామని పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. చదివే వారికి పదవి, స్మృతి ఉంటుంది. మనం భవిష్యత్తు కొరకు చదువుతున్నాము. బాగా చదువుకుంటే రాజ్య సింహాసనంపై కూర్చుంటారు. వారు ప్రసిద్ధులవుతారు. ఇప్పుడు లిస్టు తీసి మాల తయారు చేస్తే రిఫ్రెష్ చేసేందుకు ఫలానా కుమారిని మా వద్దకు పంపమని అడుగుతారు. ఉపన్యసించే వారిని పిలుస్తారు కనుక వారికి గౌరవం కూడా ఇవ్వాలి. మేము కూడా వీరి వలె చురుకైన వారిగా అవ్వాలని భావించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అతీంద్రియ సుఖంను అనుభవం చేసేందుకు దేహభావంను సమాప్తం చేసుకునే పురుషార్థం చేయాలి. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి కనుక బుద్ధియోగం ఇంటితో జోడించబడి ఉండాలి. సెకండ్ పాయింట్, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ చదువు కూడా చదవాలి. డబల్ కోర్సును తీసుకోవాలి. జ్ఞాన స్నానం, స్మృతి యాత్రను చేస్తూ చేయించాలి. ఈరోజు వరదానము, కోమలతను అద్భుతంలోకి పరివర్తన చేసి మాయాజీతులుగా అయ్యే శక్తి స్వరూప భవ. శక్తి స్వరూపంగా అయ్యేందుకు కోమలతను కమాల్లోకి పరివర్తన చేయండి. కేవలం సొంత సంస్కారాలను పరివర్తన చేసుకోవటంలో కోమలంగా అవ్వండి. కర్మలో ఎప్పుడూ కోమలంగా అవ్వకండి. ఇందులో శక్తి రూపులుగా అవ్వండి. ఎవరైతే శక్తి రూపం యొక్క కవచాన్ని ధారణ చేసుకుంటారో వారికి మాయ యొక్క ఏ బాణము తగలదు. అందువలన మీ ముఖము, నయనాలు, హావభావాల ద్వారా కోమలతకు బదులు శక్తి రూపం కనిపించినప్పుడు మాయాచేతులుగా అయి పాస్ విత్ హానర్ యొక్క సర్టిఫికెట్ తీసుకోగలరు. స్లోగన్, త్రికాలదర్శి యొక్క సీటుపై సెట్ అయి ప్రతి కర్మ చేస్తే మాయ దూరం నుండే పారిపోతుంది. అవ్యక్త సూచన, సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎలాగైతే సాకార తండ్రి అదక్ మరియు ఏకరస స్థితికి ఉదాహరణగా అయి చూపించారో అలా పిల్లలైన మీరు కూడా ఇతరుల పట్ల ఉదాహరణగా అవ్వాలి. ఇదే సేవ. సేవ అంటే కేవలం వాచతో మాత్రమే జరగదు, స్థితి ద్వారా కూడా సేవ జరుగుతుంది. కనుక సమయానుసారం ఇప్పుడు మీ స్థితిని ఏకరసంగా చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.